తెలంగాణలో చాలా పల్లెలలో కోతుల దండుతోని చిన్న తిప్పల కాదు దొరకబట్టి పంపిస్తా అంటే పోయినట్టే పోతున్నాయి, మళ్ళా ఊర్ల మీద పడుతున్నాయి. ఇండ్ల మీద గూన పెంకలు వీకుడు, ఇండ్లకు జొర్రి బువ్వలు కూరలు ఎత్తుకపోవుడు, ఇంటి బయట ఏదారేస్తే అది అందుకొని అవతల వడుడు. ఇక పంటలనైతే అక్కడికి రాకుండా వేస్తున్నాయి. ఇక వీటిని బెదిరిస్తానికి కొండెంగలను తిప్పుతున్నారు ఆడాడ. అయితే అంతటా ఓ తిప్పలుంటే గిడ ఇంకో తిప్పల చాలా అయింది. మంచిగా చూడు రీ, కోతుల గుంపు కాదు కొండెంగలు. కోతులను గెదువుతానికి పట్టుకొచ్చిర్రేమో అనేరు. వీటినే గెదవాల్సిన పరిస్థితి. అవు మరి ఏడికెళ్ళి వచ్చినాయో ఎట్లా వచ్చినాయో గాని కరీంనగర్ పబ్లిక్ కు సుక్కలు చూపిస్తున్నాయి కొండెంగలు. అగో చెట్లు, బిల్డింగ్లు, గోడల మీద, రోడ్ల మీద ఎట్లా దుంకులాడుతున్నాయో. ఇప్పటికే కోతులతో సాగు చేస్తున్నాం రా అయ్యా అంటే ఈ కొండెంగలు ఏడికెళ్ళి మోపైనాయని చిన్న రంది కాదు పబ్లిక్ ది. అగో పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని గెదువుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. కరీంనగర్ చుట్టుముట్టు చెట్లు గుట్టలని పొతం పెట్టి గ్రానైట్ క్వారీలు తెరుస్తుండటతోని కోతులు సిటీలోకి వస్తుంటే మస్తు గోసపడుతున్నారు పబ్లిక్. అయితే కొండెంగలు ఉన్నంతసేపు కోతులు ఇటు ముఖాన్ని వస్తలేవాట. అవి అటు పోగానే దండయాత్ర చేస్తున్నాయట. ఒకటి రెండు కొండెంగలు అంటే ఏమో అనుకోవచ్చు, కానీ అవి సుత మందకు మంద దిగే వరకు అటు కోతులు ఇటు కొండెంగలు వంతులు పెట్టుకుని పబ్లిక్ ను బెదిరించి పాడైతున్నాయి. ఏం తక్కువ 20 నుంచి 30 కొండముచ్చులు ఫంక్షన్ హాల్లు, సినిమా టాకీస్ల కాడ అడ్డా పెట్టి వచ్చిపోతులను బుగులు పట్టిస్తున్నాయట. జర కోతులు కొండెంగలతో తిప్పలైతుంది, వీటిని అడవిలోకి తోలే ఉపాయం చేయురని మున్సిపాలిటీని కోరుతున్నారు కరీంనగర్ పబ్లిక్. జరగాడి సంగతి చూడురు సార్లు, కొండముచ్చులను చూస్తేనే గజ్జు అంటున్నారు అంతా.